G7 దేశాల సమ్మిట్ దేశాధినేతలతో మోదీ భేటీ. ఇటలీలో జరుగుతున్న G7 సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. శుక్రవారం ఇటీవల చేరుకున్న ఆయనకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ స్వాగతం పలికారు. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో మోదీ సమావేశమయ్యారు. రక్షణ, న్యూక్లియర్ అండ్ స్పేస్ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై వారిద్దరు చర్చలు జరిపారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్తోనూ మోదీ సమావేశమయ్యారు. ఇండియా, యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరు నేతలు చర్చించారు. G7 దేశాలలో మన నరేంద్ర మోదీ హవా కొనసాగుతుంది. ఎందుకంటే ఆయనకు ఎనలేని ప్రపంచవ్యాప్తంగా కదా ఎనలేని విలువ పెరిగింది. మన దేశానికి గొప్ప గర్వకారణం. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన దేశాన్ని సంప్రదించే పరిస్థితులు తీసుకొచ్చాడు నరేంద్ర మోదీ. అది గ్రేట్. ఎందుకంటే 10 దేశాల తర్వాత 10 సంవత్సరాల నుంచి మాత్రం పక్కా మనకు మాత్రం వాల్యూ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతే అంతర్జాతీయంగా సరే ఇన్నర్లా మన దేశంలో జరిగే కొన్ని జరుగుతున్నాయి. అవి వాటి సంబంధం లేదు మనకు. ఎందుకంటే అంతర్జాతీయంగా మనకు విలువ పెరుగుతుందా, మన ఆర్థికంగా ఎదుగుతుందా, ఇగో వీటి మీదే మనం ఫోకస్ చేయాలి. మళ్ళీ ఈ 5 సంవత్సరాల మూడో ఆర్థిక దేశంగా బలమైన ఆర్థిక దేశంగా రూపాంతరం చెందడానికి అతి త్వరలో జరుగుతుంది. ఎందుకంటే ఆ మార్గంలోనే నరేంద్ర మోడీ ప్రయాణిస్తుండు. ఇక ఏమెవరు ఫ్రాన్స్, ఇటలీ మళ్ళా సోనియా గాంధీ పుట్టినిల్లు ఆ దేశంలో జరుగుతుంది.